హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కాకుండా ఐటీ ఫ్యూచర్ జామ్ అయిందా? బికాజ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నాయి. అండ్ ద రీజన్ ఇన్ఫ్రావోస్. బెంగళూరు వన్స్ నోన్ యాజ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ క్యాపిటల్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూట్ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీస్ రీథింక్ చేస్తున్నాయి. Many global capability centers like those of US, UK, EU clients, Hyderabad and even that two cities like Coimbatore, Pune, Ahmedabad లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ లో మన కోకాపేట్, నానక్రామగూడ, పోచారం, ఉప్పల్లో టెక్ పార్క్స్ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతున్నాయి. హైదరాబాద్ ని ఏం అట్రాక్ట్ చేస్తున్నాయి? 30 to 40 minutes యావరేజ్ కమ్యూట్ టైమ్స్, wide roads and metro access, proactive Telangana government policies, availability of grade A office space plus affordable residential pockets, plus cost of living and talent availability హైదరాబాద్ లో బ్యాలెన్స్డ్ గా ఉంది కంపేర్ టు బెంగళూరు సాచురేషన్. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ షిఫ్ట్ అంటే జస్ట్ ఆఫీస్ కాదు, రెసిడెన్షియల్ డిమాండ్ బూస్ట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఐటీ కారిడార్స్ లో అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కి స్పైక్ ఉంది. రెంటల్ yield కూడా బెటర్ అవుతుంది. అనలిస్ట్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years లో హైదరాబాద్ విల్ ఎంపైర్ యాజ్ టాప్ 3 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్స్ ఇన్ ఇండియా. మీరు కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ని కన్సిడర్ చేస్తున్నారా? ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ కావాలా? మా ఛానల్ మీకు ఆల్ రౌండర్ గైడెన్స్ ఇస్తుంది. లొకేషన్, బిల్డర్, రెంటల్ స్కోప్ అనాలిసిస్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అడ్వైస్ ఇన్ రియల్ ఎస్టేట్, ప్లీజ్ డూ కాంటాక్ట్ us. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఐటీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బెంగళూరుకి కంజెషన్, హైదరాబాద్కి ఎక్స్పెన్షన్. మీ డెసిషన్ స్మార్ట్గా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.